ఉపకారమునకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత వేసార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత వేసార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన రాజేశపుత్రుడు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన రాజేశపుత్రుడు నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏమో చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును, ఏమో చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. రెండు చేతుల దగ్గర స్తోత్రం చెప్పండి, మరోసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిది. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కరు చదవండి. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పం వలె మాట్లాడుచుండెను. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడైన యేసయ్య, అతి శ్రేష్ఠుడా, మీ ఘనమైన నామమునికి వందనాలు. ఇంతవరకు రాజా ప్రారంభించి ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించిన పెదవులు, చేతులు, ఎదుగో రాజా నాయనా, నీ స్వరాలెత్తి నేను కనపరిచిన ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, దీవించండి. రాజు నిలబడుచిన దైవజను నీ వాడు నీ వశము చేసుకుని నీ ఆత్మతో సంధించి నీ గుణార్థమైన సంగతులు బయలుపరచండి. అలాగే రాజా నాయన కూడి ఉన్న బిడ్డలు నీ వారు, వింటున్న వారు నీ వారు, బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయాలి. వాక్యమును రాజా నూరంతలుగా ఫలింపచేసి నీ రాకడికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపాటు చేసి నడిపించమని యేసు నామమున మనము చేయుచున్నాము. ఆమేన్. రెండు చేతులు ఎత్తుకొని స్తోత్రం చెప్పండి. స్తుతించుట, చేతులు ఎత్తుట మీరు మానకూడదు. ఎందుకంటే స్తుతి చెప్పడం అని దేవుని యొక్క నామాన్ని మనం ఏం చేస్తున్నాం, మహిమ పరుస్తూ ఉన్నాం. చేతులు ఎత్తడానికి బద్ధకస్తులుగా ఉండకూడదు. మనం దేవుని స్థలంలో చేతులు ఎత్తలేదండి, తర్వాత బాధపడవలసిన పరిస్థితి మనకి వస్తుంది. దేవుని స్తోత్రగలనే గాక. ఎప్పుడైతే చేతులు ఎత్తుతావో నీకు విజయం కలుగుతూ ఉంటుంది, నీకున్న పరిస్థితులపైన విజయం కలుగుతుంటుంది, నీకున్న వాటిపై జయం కలుగుతూ ఉంటుంది. నువ్వు వేటినైతే అడుగుతూ ఉంటావు వాటికి జయం కలుగుతుంటుంది. చేతులు ఎత్తుట, చేతులు పైకి ఎత్తుట దేనికి సూచనగా అంటే విజయానికి సూచనగా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా బిగ్గరగా చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, మనం ఎన్నో దినాలు బట్టి నెలలు బట్టి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథంలో ప్రియమైన మరి 7 సంఘాలు చూసాం, 7 పాత్రలు చూసాం, 7 దూతలు చూసాం, 7 ముద్రల గురించి మనము ధ్యానం చేసాం. ఈ 13వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మనము 1 నుంచి 10 వచనాలలో ఒక మృగాన్ని గురించి మనం ధ్యానం చేసాం. ఆ మృగం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సముద్రములో నుంచి
పైకి వచ్చుట చూచిందని. దానికి ఎన్ని తలలు ఉన్నాయని నేర్చుకున్నాం. పిన 7 తలలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రూర మృగం గురించి మీకు జ్ఞాపం చేసి మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం వెళ్దాం. పిన క్రూర మృగము 10 కొమ్ములు కలిగి ఉంది. ఈ 10 కొమ్ములు పిన 10 రాజులకి అధికారం పిన సూచనగా ఉంది. రెండోది పిన ఆ మృగము 7 తలలు కలిగి ఉంది. 7 కిరీటములు పిన ఉంది. అంటే 10 కిరీటములు పిన దానికి అధికారముగా ఇవ్వబడ్డాయి. మూడోదిగా క్రూర మృగము గురించి మనం చూస్తాం. క్రూర మృగము దేవదూషణకరమైన పేర్లు దానికి ఇవ్వబడినాయి. పిన 5ది మనం చూస్తాము. ఆ క్రూర మృగానికి 4 రకాలైన పోలికలు మనం చూస్తాం. ఆ 4 రకాలైన పోలికలు ఏంటంటే, ఒకటి చిరత పులిని పోలి దాని పాదాలు ఉన్నాయని, రెండోది ఎలుగుబంటి కలిగి ఉన్నదని, పాదాలు కలిగి ఉన్నదని, దాని నోరు సింహపు నోరై ఉన్నదని, దాని యొక్క చూడండి ఏంటా అది ఘట సర్పమై ఉన్నదని మనం చూస్తాం. దేవస్తోత్రం. ఇంకా మనం జాగ్రత్తగా చూడండి, ఆ మృగం దాని తలకు ఒక్కొక్క దానికి ఒక దెబ్బ తగిలినట్లుగా మనము చూసాం. క్రూర మృగము అధికారం కలిగిందని మనం చూసాం. అంటే ఆ క్రూర మృగము ఘట సర్పమునకు నమస్కారం చేయటం మనం చూస్తాం. అంటే ప్రజలందరూ కూడా దేనికి నమస్కారం చేయాలి? ఆ ఘట సర్పమైన అపవాదికి నమస్కరించాలి. క్రూర మృగం యుద్ధము చెప్పిన దానికి యుద్ధము చేయడానికి అధికారము ఇవ్వబడింది నేర్చుకున్నాం. ఆ క్రూర మృగానికి 42 నెలలు అధికారం ఇవ్వబడిందని మనం నేర్చుకున్నాం. ఆ క్రూర మృగానికి పరలోక నివాసములతో దూషణ మాటలు పలుకుచు పిన ఆ క్రూర మృగం ఉందని మనం తెలుసుకున్నాం. అలాగే ఆ క్రూర మృగం ప్రతి భాషలో నుంచి, ప్రతి వంశంలో ప్రజలను పిన దాన్ని ఏం చేయాలి? ఆరాధించాలనే అధికారం కలిగి ఉందని మనం తెలుసుకున్నాం. 18గా మనం ఆలోచన చేస్తే పిన జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో పిన వారి సంబంధులు ఎవరి పేరైతే ఉన్నదో ఆ పేరు లేని వారందరూ కూడా ఈ క్రూర మృగానికి సంబంధించిన వారు, నమస్కరించేవారు, అపవాదిక సంబంధం. ఈ క్రూర మృగము మాట వినేవారు చాలా మంది ఉన్నారు. అంతేకాదు పిన ఈ క్రూర మృగము ఖడ్గముకు అప్పగింపబడుతుందని, ఖడ్గము చేత ఒక దినాన్ని పిన చంపబడుతుందని మనం ఉన్నాం. అదే పరిశుద్ధులు, ఓర్పును, విశ్వాసమును ఇక్కడ మనకి కనబడుతుంది. దేవస్థానం. ఇది మొదటి యొక్క మృగం గురించి మనం చూస్తాం. ఇది ఈ మృగం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందా అంటే సముద్రం నుంచి వచ్చింది. మొదటి మృగం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఆ మొదటి మృగం గురించి మనం చదివితే 13వ అధ్యాయం మొదటి వచనము చూడండి. మరియు ఒకరు చదవాలి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుంచి పైకి వచ్చుట నేను చూసింది. ఇది ఎవరు? ఈ దర్శనాన్ని ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఆ క్రూర మృగం ఆ సముద్రం నుంచి వచ్చినప్పుడు ఎలాగుందో, ఏ రూపం కలిగి ఉందో, ఏ పోలిక కలిగి ఉందో, ఆ క్రూర మృగము ఎవరో మనము ఆ సముద్రంలో వచ్చిన క్రూర మృగం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ మృగాన్ని మనం చూస్తున్నాం. ఈ రెండవ మృగం ఎలా ఉందంట? 11వ వచనం మనం చూస్తాం. ఏమని? చూడు, మరియు భూమిలో నుంచి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట. అంటే ముందు ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ది సముద్రములు అంతా చెప్పాలి. మొదటి మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సచివతి గారు. మొదటి మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం. రెండవ మృగం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం గారు. ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి. మొదటిదేమో సముద్రం నుంచి, రెండోది ఎవరిని ఎదురవుతాను అడుగుతాను సుమా, జాగ్రత్త మెలుకుగా ఉన్నాను కనుక ఇక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తాం. ఈ క్రూర మృగమును భూమిలో నుంచి దీనికి సముద్రములు అనే మాటకు మనం చూసినప్పుడు ఈ రెండాట్లకి తేడా కనబడుతుంది. తేడా కనబడుతుందా లేదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిదే అది. రెండోది ఎక్కడి నుంచి వచ్చింది అంటే భూమిలోంచి వచ్చిన దానికి, సముద్రంలో వచ్చిన దానికి తేడా మనం చూడబోతున్నమాట. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మృగము సముద్రము నుంచి రావడం చూసినప్పుడు 2 మృగాలు భూమిలో నుంచి వస్తాయి. ఇక్కడ సముద్రం అనగా మానవాళికి చిహ్నంగా ఉంది. సముద్రం అనగా దేనికి చిహ్నంగా ఉంది? లోకానికి, మనుషులందరికీ, మానవ జాతి అందరికీ సముద్రం అనేది దేనికి సూచనగా ఉందంటే మానవ జాతికి సూచనగా ఉందన్నమాట. అంటే మొదట పిడి ఎక్కడి నుంచి వస్తుందా మృగం? సముద్రములో నుంచి వస్తుందంటే జనములో నుంచే ఆ మృగము వచ్చిందనేది వస్తుంది. రెండవది మనం చూస్తే ఇప్పుడు భూమిలోంచి వచ్చిన మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం.
ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం ముందుకు వెళ్దాం చూడండి. 17వ అధ్యాయంలో జాగ్రత్తగా చూస్తూ ఆ 15వ వచనాన్ని మనం చూస్తున్నాం. జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి. దేవుడు చూడండి, దేవుని యొక్క మాటలు ఏక అభిప్రాయం గలవారై 15వ వచనం చదవండి. 17, 15. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన అదిగో జనములో ప్రజలను జనసమూహమును జనమును ఆయా భాషలు మాట్లాడే వారిని చూచినాను. దేవస్తోత్రం. అంటే ఆ మృగము మాట్లాడినప్పుడు ఆ వేష కూర్చున్న చోట ఎవరున్నారంట? జనముల మీద ప్రజలను జనసమూహమును జనులను ఆయా భాషలు మాట్లాడే వారిని నేను చూచాను అని ఎవరు చెప్తున్నారంటే యోహాను చెప్తూ ఉన్నాడు. దేవస్తోత్రం. ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోండి, మనసు పెట్టాలి. ఏదో అలాగా ఎలా చూస్తే ఈ మాటలు మీకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం ధ్యానించడం అంటేనే ఎంతో భారభరితమైన దేవస్తోత్రం. ఎవరు కూడా ప్రకటన గ్రంథాలు సంఘాలు బోధించడానికి ముందుకు రారు. మనం బోధిస్తుంటే ఓ పాస్టర్ గారు అంటే ఈ వాక్యాన్ని ఆదివారం ఆరాధన చెప్పకూడదు, శ్రమ దినాల్లోనే చెప్పాలి, లేకపోతే శ్రమలు వచ్చేస్తాయనండి దేవస్తోత్రం. అంటే సాతాను చెప్పకుండా ఏం చేస్తాడు? ఈ గ్రంథాన్ని మరుగు చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రకటన గ్రంథాన్ని చెప్తామో సాతాను గుర్తంతా ఏమైపోద్ది? బయటికి తెలిసిపోద్ది. ఆ తెలియకుండా ఉండడానికి మనుషులు ఏం చేస్తుందంటే అపవాది మగ్గుపరుస్తూ వెలుగుదూత వేషంలో మోసగిస్తుంది. దేవుని స్తోత్రగా హల్లెలూయా. కానీ దేవుడు మనకు బయలుపరిచిన కొలది, దేవుడు మనకి తెలియచేసిన కొలది మీకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాడు. చెప్పాను కదా, అందుకే ఏది ఏమైనా ఈ ప్రకటన గ్రంథాన్ని మనం పూర్తి చేయాలి. 13వ అధ్యాయానికి వచ్చాం. మనం ఎన్నెన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. మీరు రాసుకున్న పుస్తకాలు తిరగేస్తే ఎన్నో సత్యాలు మనకు అర్థమవుతాయి. అందుకే చదువుకున్న వాళ్ళు ఏం చేయాలి? బైబిల్ కన్నా ప్రతిరోజు చదవాలి, రాసుకోవాలి. చదువుతున్న వల్ల ఆ తప్పులు రావు. అప్పుడప్పుడు చదువుతూనే నట్లు సుట్లు వస్తాయి, ఆగిపోతుంటాం. అందువల్ల రోజు బైబిల్ చదువుకొని అలవాటు అయిపోతుంది. అప్పుడు స్పష్టంగా చెప్తాం. మనం రోజు చదవకొనికే ఏమవుతుంది? మనకు అర్థమైంది నువ్వు బైబిల్ చదువుతావు లేదనేది అక్కడ అర్థమైపోతుంది. వస్తుంది చదువుమ్మా అంటే బైబిల్ చదవలేదంటే నువ్వు చదువుతానని అర్థం. ఒకవేళ చదువుతున్నామంటే దాన్ని ఆ తప్పులు వస్తున్నాయంటే దాన్ని చదవడం అప్పుడప్పుడు చదివితే చూడండి, చాలా మంది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు చాలా తప్పులు చదువుతారు. దేవస్థానం అర్థమైందా? దేవస్థానం చెప్పండి. అందుకే వాక్యాన్ని రోజు మనం ఏం చేయాలి? కనీసం ఒక అధ్యాయం సాయంత్రం పొద్దున్న అధ్యాయాలు చదువుతూ ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువుతుంటే మనకి ఎక్కడెక్కడ పోయినా ఆ మాట మనకు స్పష్టంగా దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తూ ఉంటాడు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? భూమిలో నుంచి వచ్చే క్రూర మృగం గురించి మాట్లాడుకుంటున్నాం. సముద్రం దేనికి సూచనగా నేర్చుకున్నాం. మానవ జాతికి మానవానికి సూచనగా ఉందని నేర్చుకున్నాం. ఇది నిజమైతే భూమి ఒక ప్రత్యేక దేశానికి సూచనగాను ఒక ప్రత్యేకమైన దానికి చిహ్నంగా ఉంది. ఈ యొక్క జన సమూహము ఇశ్రాయేలు దేశానికి చిహ్నంగా ఉంది. స్తోత్రం. ఏ దేశానికి సూచనగా ఉంది? ఇశ్రాయేలు సూచన. సముద్రము అనగా జనవాలి అని ఇదంతా కూడా ఎవరికి సూచనగా ఉందంటే ఇశ్రాయేలు దేశానికి. ఈ ఇశ్రాయేలు దేశములో అపవాది ఏం చేయబోతున్నాడు, రాబోతున్నాడు అనే సంగతిని మనకు తెలియజేస్తూ ఈ రెండు మృగాలను ఆ కారము తీర్పు సమూహముగా దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. దేవస్థానం అంటే సముద్రము నుంచి వచ్చిన దానికి భూమిలో నుంచి వచ్చిన దానికి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీర్పు తీర్చబోతున్నాడు. కనుక ఇది ఏం చేస్తూ ఉంటుందంటే మోసకరమగాను గొర్రె పిల్లగాను కనబడి మోసపరుస్తూ మహాఘట సర్పంలాగా మాట్లాడుతుందన్నమాట. దేవస్థానం అంటే దేవుడిలాగానే కార్యాలు చేస్తుంటారు. దేవుడితో సమానంగా ఏం చేస్తుంటది? ఆ అపవాది మోసగిస్తుంటది. ఆ ఘట సర్పము మోసగిస్తూ ఉంటది. అందుకే విశ్వాసులు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు.
ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. ఎక్కడ ప్రార్థనలు బట్టి ఈరోజు ప్రార్థనలు ఎలాగున్నాయంటే విశ్వాసి కష్టపడి భక్తి చేయడం లేదు. ఎక్కడ అనుకూలంగా ఉందా, ఎక్కడ ఏమి ఇస్తున్నారా దాని కొరకు పరిగెట్టే విశ్వాసులుగా ఉన్నారు. దేవస్థానం నిజమైన విశ్వాసి సంఘాలు ఏదో ఇస్తే పరిగెట్టే విశ్వాసులుగా ఉండరు. దేవస్థానం చెప్పాలి. హల్లెలూయా. అందుకే ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చిన వారు ఆకర్షణ లాక్కోవడానికి చేసే పనులు ఇవి. సంఘములో పైన నీకు ఏమి ఇచ్చినా సరే ఏం చేస్తున్నా ఇతర సంఘాలు పైన ఏదో పైన ఆ పెట్టి లాక్కునే ఆ స్థితి ఏంటంటే సంఘ విశ్వాసులు ఏం చేయాలి? పోగేసుకోవాలి. ఏ సేవ ఏంటంటే ఎక్కడ చేయాలి? లేని చోటు చేయాలి, లేని చోటుకి వెళ్ళాలి. ఉన్న సంఘాల దగ్గర పెట్టి విన్న సంఘాలు ఈ సంఘం వల్ల ఆ సంఘం వల్ల ఈ సంఘం వల్ల ఆ సంఘం వల్ల లాక్కుని వీడు అది ఇది చేసేది నిజమైన సేవ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. రెడీ చేద్దామా? ఈ సంఘంలో ఉన్న వాళ్ళే అక్కడ కనబడతారు, అక్కడ ఉన్న వాళ్ళే వేరే సంఘం వాళ్ళే అక్కడ కనబడుతూ ఉంటారు. ఇలా కూడేసుకుని వాళ్ళకి ఇలా లాక్కునే ఈ పద్ధతి దేవుని చిత్తానుసారమైనది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం గ్రహించాలి. మనము పిల్ల దేవుడి వెనక గ్రహించి మనము దేవుని యొక్క ఆత్మచేత వాక్యానుసారంగా మనము సాగుతున్నప్పుడు సాతాను యొక్క ప్రతి విషయాన్ని మనం ఏం చేయగలము? గుర్తించగలం. కనుక సాతాను పైన రూపానికి స్వభావానికి మధ్య ఎంతో తేడా ఉంది. దేవుని స్తోత్రం. ఏమందంటే రూపానికి స్వభావానికి మధ్య ఎంతో తేడా ఉంది. అయితే అతడి మాటలను బట్టి అతడు ఎలాంటి వాడు ఇప్పుడు విశ్వాసం జ్ఞానముతో ఆలోచించాలి. దేవస్థానం విశ్వాసం ఏం చేయాలి? జ్ఞానముతో ఆలోచించాలి. ఏదో సేవకుడు ఎవరు వచ్చినా లేదా మా ఇంటికి ఎవరు ప్రార్థన చేయడానికి వచ్చినా విశ్వాసం ఏం చేయాలి? గ్రహించాలి, తెలుసుకోవాలి. నిజమైన సేవకుడా కాదా, దేవుడి పిలుపుని బట్టి వచ్చాడా లేదా అని సంఘ విశ్వాసులు ఇంటికి వచ్చే సేవకులు కావచ్చు, లేకపోతే వేరే సంఘాల సేవకులు కావచ్చు, నువ్వు ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాక్యానికి సరిపోతుందా లేదా అనేది ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించగలిగిన జ్ఞానము దేవుడు మనకు అడిగించాడు. అందుకే చూడండి మత్తయి సువార్తలో తొందరగా మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 24 వచనం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి. పరిచయులు ఆ మాట విని చూడండి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం ఇక్కడ సందర్భాన్ని కానీ గ్రహించినప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. ఏంటయ్యా 12వ అధ్యాయం 34 వచనంలో మనం చూస్తున్నప్పుడు 34 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందో అని ఆలోచన చేస్తే అమ్మా 12వ అధ్యాయం 34 సర్పము ఆది సర్ప సంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు, హృదయమును చూడు నిండుయుండు దానిని బట్టి నోరు మాట్లాడిన కదా. దేవుని స్తోత్రం. ఇంకా 35వ వచనం కూడా మాట్లాడుతున్నాం. ఏమని? సజ్జనుడు తన మంచితనములో నుండి చూడండి సద్విషయములందు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డతనములో నుంచి ఆ దుర్విషయములను తెచ్చును. దేవుని స్తోత్రం. అంటే బిడ్డ మంచివాడు మంచిని పంచి పెడతాడు, చెడ్డవాడు చెడ్డనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్పవలసిన మనం ఏమై ఉండంటే సర్ప సంతానం అంటున్నాడు. బిడ్డ 34 వచ్చిన మంచి సర్ప సంతానం మీరు చెడువారయుండి ఎలాగూ మంచి మాటలు మీరు పలుకుతారు. మంచోడు మంచి మాటలు పలుకుతాడు, చెడ్డోడు మంచి మాటలు పలుకుతాడా? నేను మాట్లాడతాడా? అసూయ గలవారు అసూయగానే ఉంటాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడిగానే ఉన్నామండి, చెడ్డవాడిని ఇంకా అలాగే ఉండమండి, వాడిని కలపొద్దు. చూడండి ఇప్పుడు కోత కోసే కాలం, అవునే కదా? కోత కోసే కాలంలో ఇప్పుడు ఆ ధాన్యాన్ని ఏం చేస్తారు? పూర్వం అయితే ఆ కోతను కోసి ఆ పనులు ఆరబెట్టి మళ్ళా తిరగేసి మళ్ళా కట్టి మళ్ళా మోసి మళ్ళీ ఏం చేసేవారు? నూడ్చి దాన్ని ఏం చేసేవారు? చేటలో వేసి. ఇప్పుడు అదేమీ లేదు. ఈ మిషన్లు వచ్చి మన అందరికి పని లేకుండా చేసేసాయి. దేవుని స్తోత్రం కలిగిగా. హల్లెలూయా. మళ్ళీ పాత రోజులు వస్తాయి, రెండు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. వస్తాయా రావా? మాటలు పెట్టి వస్తాయా రావా?
గ్యాస్ వచ్చిందా లేదా? పూర్వం పిడి ఏమన్నా దేని మీద అనుకుంటున్నారా? పోయింది చెప్పినప్పుడు గ్యాస్ వచ్చింది. ఇప్పుడు పొయ్యి సంగతి ఏంటో తెలుస్తుంది. దేవస్తోత్రం గల్లగా హల్లెలూయా. అలాగే పిడ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అంటే పాతది చాలా విలువైంది. అది గతాన్ని మనం ఏం చేయకూడదు, పాతవి మర్చిపోకూడదు. కష్టపడిన వాడికి పిన ఏ పొయ్యి మీద ఉందా? కష్టం అనిపిస్తాం. పొయ్యిని వదిలేసి గ్యాస్ పొయ్యి మీద అనుకో, పొయ్యి దగ్గర కూర్చోబెడితే కాపురం వదిలేసి వచ్చి వాళ్ళు కూడా ఉన్నారు. దేవస్తోత్రం చెప్పు. నన్ను పొయ్యి మీద ఉండమంటావా? ఇప్పుడు ఆటి పిల్ల అయితే పొయ్యి మీద ఉండమంటే మా అత్తగారు పొయ్యిలో మీద ఉండమంటారు. దాన్ని వదిలేసి వచ్చేసి వాళ్ళు ఉంటారు. ఒక 30-50 సంవత్సరాలు కలిగితే మన అందరి జీవితాలు కూడా దేని మీద వండుకుంటూ తిన్న భోజనాలు, పొయ్యి మీద వండుకున్నా భోజనాలు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నాను? ఇక్కడ పిల్ల సర్ప సంతానమై ఉండి మీరు చెడ్డవారై ఉండి ఇదిగో మీరు మంచిది మీరు ఎలా పలకగలరు అని చెప్తూ ఉన్నాడు. సజ్జనుడు అనగా మంచివాడు తనదిలో నుంచి మంచినే పంచి పెడతాడు. చెడ్డవాడు తన చెడ్డదినే ఏం చేస్తాడు? ఎవడు పాడు చేద్దామా, ఏ కుర్రోడు పాడు చేద్దామా, ఎలా పత్రం చేద్దామా, ఐక్యత ఉన్నవాడిని పాడు చేయాలి, వాళ్ళ మధ్యన గొడవ పెట్టాలి. ఇది ఇలా చెడ్డోడు చేసే పని. మంచోడు చేసే పని అంటే ఒకరిని ఎలా బాగు చేయాలా, ఒకరిని ఎలా సహాయం చేయాలా, ఒకరిని ఏ విధంగా ఉన్నతమైన స్థితిలో పెట్టాలా అని ఆలోచన చేస్తాడు మంచోడు అయితే. దేవస్తోత్రం చెప్తా. ఇలా అపవాది ఏం చేస్తున్నాడు అంటే చెడునే ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, చెడ్డవారిగా చేస్తున్నాడు, వాడి సంబంధాలుగా చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథానికి వస్తే వెనక్కి వచ్చేది. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 13 వచ్చిన మనం చూస్తున్నాం. చూడు, మరియు ఆ ఘట సర్పము చూడండి ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించే. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూరముఖము నుండి నోట నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి ఆ కపట వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరి వెళ్ళగా చూచి తిని. దేవుని స్తోత్రం గాక. అంటే ఆ దురాత్మములో నుంచి, ఆ ఘట సర్పముల నుంచి ఏం బయలుదేరి అంట? అపవిత్రమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. అంటే ఈ అబద్ధ ప్రవక్తలు చేసే పని ఏంటంటే ప్రజలను, విశ్వాసులైన వారిని ఏం చేయాలి? మోసము చేయాలి. అందుకే సాతాను శక్తి ఉంది, దేవుడి యొక్క శక్తి కూడా ఉంది. అపవాది పీడ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడైతే మన ఆయనతో పాటు ఉండడానికి ప్రయత్నము చేస్తున్నాడు. మనం గ్రహించుకోవాలి, ఏ మార్గంలో వెళ్తున్నాము, ఏ వాక్యాన్ని వింటున్నాము, ఎలాంటి భక్తి చేస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నామా, ఏది పడితే తింటున్నామా అని ఆలోచన పైన చేసుకోవాలి. దేవుని స్తోత్రం గాలి. ఏది పడితే తినేస్తామని మనం మాట్లాడటండి. ఏది పడితే తినేస్తామా? తినం. మనకి ఇష్టమైందే మనం తింటాం, మనకు నచ్చిందే తింటాం. అలాగే వాక్యము కూడా జాగ్రత్తగా గ్రహించాలి, వాక్యాన్ని కూడా జాగ్రత్తగా గ్రహిస్తూ నడవాలి. ఈ క్రూరముఖము గురించి మనం చూస్తూ అపవాది లోకములను మానవుని అపవిత్ర ఆత్మల చేత, అబద్ధ ప్రవక్తల చేత ఏం చేస్తున్నాడు? ఇప్పటికే చాలా మందిని మోసగిస్తూ వచ్చాడు. ఇంకొక మాట మనం చూస్తున్నప్పుడు 19వ అధ్యాయం రండి. 19వ అధ్యాయంలో 20 వచనం మనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 20 వచనం చూడు. అప్పుడు ఆ మృగము చూచి నమస్కారము చేసిన వారిని అదిగా చూడండి ఏం చేస్తుందట? మోసపరిచిన. చాలు చూడండి, 19వ అధ్యాయం మనం ఎన్నో వచనం చదువుతాము? 20 వచనం చదువుతున్నాం. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలను చేసి దాని సముద్రము వేచుకున్న వారిని ఆ మృగము ప్రతిమకు నమస్కారము చేసిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు చూడండి పంటబడి వారిద్దరు గ్రంథములతో మండు అగ్నిలో ప్రారములతో వేయబడిది. దేవుని స్తోత్రం కలుగుగాక. చూసావా? అపవాది పిల్ల ఎవరిని పంపిస్తున్నాడు?
అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ ప్రవక్తల ద్వారా లోకమంతా ఏం చేయబడుతుంది? మోసపరుస్తూ ఉన్నాడు. వాక్యంలో దారి మళ్ళించారు. ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఏ క్రైస్తవులు, భక్తి గల క్రైస్తవులు కనబడతలేదు. ఆచారం తగ్గిన క్రైస్తవులను, పండగ క్రైస్తవులు కనబడుతున్నారు. సంవత్సరం అంతా పండగలే, సంవత్సరం అంతా పండగలే, ప్రతి నెల ఏదో పండగే. కానీ క్రైస్తవుడు పండగలు చేసే క్రైస్తవుడే కాదు, దేవుని రాకడికే ఎదురు చూసే, చెప్పండి, దేవుడి కొరకు ఎదురు చూసే క్రైస్తవుడిగా ఉండాలి. మనకు భక్తి అవసరం, పండగ ముఖ్యం కాదు. మనకు వాక్యం ముఖ్యము, పండగ అవసరం కాదు. మనము దేవుడు వస్తే ఎత్తబడి గుంపులో ఉండాలి, అంతేగాని ప్రియమైన బిడ్డలారా అన్ని ఆచారాలు చేసే భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ఇలాగ మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నప్పుడు అది వచ్చి 10వ వచనము, 20వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 10వ వచనం ఏమవుతుంది? వారిని ఆ మోసపరిచిన అపవాది అది వచ్చిన అగ్ని కందకములో ఆ గుండములో పడవేయబడును. అచ్చట క్రూరముగను అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రి పగలు బాధింపబడతారు. దేవుని స్తోత్రం. ఈ సాతాని క్రూరముగాను ఎక్కడెడతాడు దేవుడు? ఎక్కడెడతాడు? అగ్ని కందకములో, మండు గుండములో పడవేస్తాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు, అంటే ఆ కణ సర్పం యొక్క మాట, ఆ అపవాది యొక్క మాట వినో ఆ అబద్ధ సేవకులు లేదా అబద్ధ ప్రవక్తలు వీరందరూ కూడా వేదన పడతారట. ఎక్కడ వేదన పడతారు? అగ్ని గుండములు. దేవుని స్తోత్రం. అందుకే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకం, అదే అగ్ని గుండము. ఏ మార్గం కావాలో తెలుసుకో ఓ విశ్వాసి. దేవుని స్తోత్రం. మనము దేవుని మార్గములు నడిస్తే ఈ మార్గం తప్పించుకుంటాం. ఒకవేళ దేవుని మార్గాలు మరిచి నీ ఇష్టానుసరంగా దేవుడికి తెలిసిలే అని నీవు మోసపరుచుకొని ఇదిగో ఈ మార్గంలో ప్రయాణిస్తే చివరికి అగ్నిగుండంలోనే పడుతుందే వస్తుంది. సేవకు లెక్క చేయకుండా, భక్తిని చేయకుండా, ప్రార్థన చేయకుండా, నీ ఇష్టానుసరంగా నీ మనసును మార్చుకోకుండా, మారు మనసు పొందకుండా నీవు నీ అంతటా ఏదో వచ్చి వెళ్ళిపోయి మారు మనసు లేకుండా దేవుని సన్నిధిలో కూర్చున్నా ఎక్కడ పోతా? చెప్పండి. మనసు మారకపోతే ఎక్కడికి పోతా? మన స్థితిగతులు మార్చకపోతే ఎక్కడికి పోతా? మన క్రియలు మారకపోతే ఎక్కడికి వెళ్ళిపోతా? మన ఆచారాలు మారకపోతే ఎక్కడికి వెళ్ళిపోతా? మనం కూడా సాతాను సంబంధులే. సాతాను ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఆ అగ్నిగుండంలో మనం కూడా పడబడతాం. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అతడు ఇశ్రాయేలు వారిని కపట ప్రవక్తలని పిలవబడుతూ ఇతడు తానే ఇశ్రాయేలు వారి అభిషక్తుడైన వారిని పూజింపజేసే విధముగా వారందరూ ఏం చేయాలని? ఆ ఇశ్రాయేలు ప్రజలు, మానవ జాతి అంతా కూడా ఎవరిని పూజించాలి? సాతానుని, ఆ ఘట సర్పాన్ని, ఆ వేశ్యను ఏం చేయాలి? ఆరాధించాలి, సేవించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్తకు వచ్చేయండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 43వ వచనం, 5వ అధ్యాయము 43వ వచనం, 43వ వచనం, 5వ అధ్యాయం 43వ వచనం చూస్తే చూడండి ఏమంటాడు? అందుకు యేసు మీలో మీరు సనగగోనుడి, నన్ను పంపిన ఎవడును నా యొద్దకు, అది దేవుడు ఆకర్షించాలి. ఎవరి దగ్గర రావాలంటే చూడండి, ఈ ఎర్రంపాల గ్రామంలో ఎంతో మంది ఉన్నారు లేదా? జనాభా ఎంత? మాట్లాడండి. 1000 మంది ఉంటారా? అంతే. 2000 మంది ఉంటారా? 2000 ఉంటారు. ఇంకా ఆవిడ 1000 ఉంది, నువ్వు 2000 ఉంది, ఇంకెవరైనా చెప్తారా? సరే, మంచిది. 5000 ఉంటారు. సరే, ఎంతమంది ఉన్నప్పటికీ ప్రియం తెలిపినారా? ఇక జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చెబుతున్నాం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించిన, మరియు అక్కడ తన నామమున వచ్చిన ఎడల వాడిని ఏం చేయకూడదు? మీరు అంగీకరించకూడదు. 5వ అధ్యాయం మనము ఈ యొక్క వచనం మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో 43వ వచనం అది వచ్చండి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారు మాత్రమే వారు తప్పించబడతారు. దేవుని స్తోత్రం. మనందరూ కూడా ఎవరు నమ్ముకుని ఉన్నాము?
చెప్పాలి. మనందరూ కూడా ఎవరు నమ్ముకున్నా? దేవుడు అంటే అది మనందరూ కూడా ఎవరు నమ్ముకున్నాం? దేవుడు కాదు, యేసయ్యని నమ్ముకున్నాం. ఏం నమ్ముకున్నానులే? యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? అది నువ్వు చెప్పేటప్పుడు మాట్లాడి నువ్వు ఎవరు నమ్ముకున్నాడు? యేసయ్య నమ్ముకున్నాను, దేవుడు నమ్ముకున్నాను అనకూడదు. యేసయ్య దేవుడు కనుక యేసయ్య నమ్ముకున్నాను, యేసే దేవుడు కనుక. అప్పుడు యేసు దేవుడు నమ్ముకున్నాడంటే ఆ మాట ఇంకో అర్థం బాగుంటుంది తెలుస్తాం. అంతేనా? దేవుడు అంటే ఏ దేవుడు నమ్ముకున్నామని అర్థం. చాలా మంది లోకంలో చాలా మంది ఉన్నారు అనుకుంటున్నారు, కానీ మనం మాత్రం ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే ప్రభు అయిన యేసు. ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. తానే పూజింపబడని, ఆరాధించబడని దగ్గర చాలా పవిత్రాలు చేస్తున్నాడు. ఎవరో ఆ సముద్రములో నుంచి వచ్చిన క్రూర ముఖము ఇదిగో ఇద్దరు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే జకర్యా గ్రంథం ఇంటికి వెళ్తా చదవండి. 11వ అధ్యాయము 15-17 వచనాలు. యోహాను సువార్తకు వచ్చేయండి, 11వ అధ్యాయానికి వచ్చేయండి. 11వ అధ్యాయం 36వ వచనం. 11వ అధ్యాయం 36వ వచనం చదివితే 36లో జాగ్రత్త చూడండి. ప్రేమించును, చూడండి ఆ గుడ్డివాని కొండను తెరిచి యేసు రాయి తీసివేయనని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికే వాసన పట్టుకుని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు, నేను నీతో చెప్పిన లేదా అని ఆమెతో చెప్పాను. దేవ స్తోత్రం. ఎడదిని చేస్తే చదివితే ఏమర్థం అవుతుంది? కలపండి. దేవ స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు మృతులలో నుంచి లేపగల శక్తిమంతుడు. దేవ స్తోత్రం. ఏం చెప్పిన? మృతులలో నుంచి లేపగల లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. అప్పటికే చనిపోయిన ఎన్ని రోజులు అయిందంట? చెప్పాలి, ఎన్ని రోజులు అయిందంట? 4 రోజులు అయింది. యూదులకు ఆచార ప్రకారంగా చచ్చిపోయిన నాకు ఆత్మ 3 రోజుల వరకు ఆ సమాధి చుట్టూ అక్కడే తిరుగుతుందంట. అలాగా అది ఆచారం. అందుచేత యేసు ప్రభు 4వ రోజున ఎందుకు వెళ్ళాడు? గడిచిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళాడు? లేదా చచ్చిపోయినట్టు వెళ్ళొచ్చు కదా, లేదా 2వ రోజు వెళ్ళొచ్చు కదా అని నీకు అనుమానాలు రావాలి. దేవస్తోత్రం. అంతేనే, చనిపోయిన రోజులేంది, 4 రోజులైంది. మరి 2వ రోజు 3వ రోజు వెళ్ళి లేపొచ్చు కదా, 4 రోజుల తర్వాత వెళ్ళడం ఏంటి అని అంటే, వాళ్ళు ఒకవేళ యేసు ప్రభు 2వ రోజు వెళ్తే ఆ ఆత్మ వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది, అది లేపేసి ఉంటారు అని అనుకుంటారు అనే ఆలోచనతో యేసు ప్రభు 4 రోజులు గడిచిన తర్వాత వెళ్ళాడు. సమాధిలో ఉన్న లాజరు బయటికి రానగానే 4 రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తి లేపగలిగిన శక్తిమంతుడు మన ప్రభువుని యేసు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తాం. అలాగే లాజరు ఎలాగైతే సమాధిలోంచి బయటికి వచ్చాడో ఒక్కనొక దినాన్ని కూడా మనం అందరూ కూడా ఏం చేయబడతాం? చెప్పండి. సమాధిలో ఉన్న వారందరూ కూడా బయటికి వస్తారు, లేపబడతారు. దాన్ని వస్తారు. ఆ బయటకు వచ్చాడు అంటే సమాధి నుంచి లేపబడతారంటే ఎప్పుడు లేపబడతారు? చెప్పాలి. దేవుడు మధ్యరాత్రి, దేవుడు మధ్య ఆకాశానికి అది అంతే. కానీ సంవత్సరం ఏదో సమాధుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళరా, మళ్ళీ సంవత్సరం ఏష్టొస్తా కానీ అడగడానికి వెళ్దాం. ఆ అడవుల్లో అది భూమిలో కలిసిపోతుంది ఇది అని చెప్పి ఎవడో సమాధానికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కుక్క సమాధి కూడా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? మనం సమాధిలో తిరిగే వాళ్ళం కాదు, మనం సమాధిలోనికి వెళ్ళకూడదు. ఎలాంటి ముఖ్యమైన వ్యక్తి చనిపోయిన అదే స్తోత్రం. మనం కూడా సమాధికి వెళ్ళామంటే మనం కూడా దేని పూజిస్తున్నా? సమాధిని. అది దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుని కానీ దేన్ని కూడా మీరు ఏం చేయకూడదు. మరి మనం వెళ్ళి చేసే పని ఏంటి? పిల్లలు చచ్చిపోయిన ముందు ఎప్పుడు చూడటం, చనిపోయే ముందు వాడు ఆళ్ళ పోలను చూడరు. చనిపోయిన ముందు కనీసం మందులని ఎవరు? కనీసం చనిపోయిన ముందు వెళ్ళి చూసి రాదు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోయావా అని ఏడుతారు. దేవస్థానం 2 చేతులు ఇద్దామా?
సంవత్సరం దానిగా నీ పళ్ళు ఎవరికి కావాలి, నీ స్వీట్లు ఎవరికి కావాలి? తింటారంటే తింటారంటే చెప్పండి, తింటారంటే తినరని తెలుసు, కానీ అక్కడికే పట్టుకెళ్తా ఆచారం. ఆ గోతులే వేయాలి, గోతులే ఎత్తి తినేస్తాడా లేసి? పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ. కోత వచ్చేస్తానా వెళ్ళా కదా, కోడతో వచ్చేసి ఇంట్లో దగ్గర నేను వెళ్ళి ఎక్కడో ఉంటానంటే వెళ్తావా? చచ్చిపోయాడు కూడా వెళ్ళి ఆ సమాధిలోంచి లేచి వచ్చేసి ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది అంటారండి? స్తోత్రం పెడతావా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇక్కడ ఎందుకు విషయాన్ని మీద ప్రస్తావన చేస్తున్నంటే, ఈ క్రూర మొగుడు గురించి మనం చూస్తూ యేసు ఏ కపటమైన ప్రవక్తల గురించి వీళ్ళ చెబుతూ ఉన్నాడో దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు, గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు. జాగ్రత్త, మీలో నుంచే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మీలో నుంచే, సమాజంలో నుంచే, మానవుల్లో నుంచే వస్తారు అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. దేవస్థానం. అందుకే ఈరోజు చాలా సంఘాలు చూస్తే ఏ సంఘము అనేది తెలుస్తలేదు, దేవుడు ఆత్మ కాదు అని తెలుస్తలేదు. చాలా మంది రకరకాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. బిగుంపులకు వచ్చేస్తాం దేవుని బిడ్డలారా. దుశ్రేకమైన ముఖ్యముగా మన ఆలోచన ఈ యుగతరములో ఒక దుష్టత్వము అనే బోధని, త్రిత్వ బోధలు సాతానుడు ఏం చేస్తున్నాడు? మోసపరుస్తున్నాడు. రెండో పిన మహాఘట సర్పము క్రీస్తు విరోధి ఉన్నాడు. ఏం చెప్పండి? ఆ ఘట సర్పం ఎవరు? క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తు ఇప్పుడు సంఘాలన్నిటిని దారి మరిచాడు. ఏ బోధ అంటే త్రిత్వ బోధ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక. ఈ బోధలో అందరిని ఏం చేస్తున్నాడు? అపవాది క్రీస్తు విరోధి నడిపిస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రోము కాలంలో ప్రారంభంలో 4వ శతాబ్దంలో అపోస్తలు బోధ మరుగయ్యి తర్వాత ప్రవేశపెట్టిన సిద్ధాంతము త్రిత్వ సిద్ధాంతము. తిత్తోలేను అనే వ్యక్తి ద్వారా ఈ త్రిత్వ సిద్ధాంతం వచ్చింది. అందుకే దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒకే ఒక్కడై ఉన్నాడు. ఆ ఒక్కడే ప్రభు అయిన ఆది నుంచి చివరి వరకు అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఉన్నవాడు అనవాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవస్తోత్రం. యెహోవా అయినా ఆయనే, యేసుక్రీస్తు అయినా ఆయనే. ఆయన యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. దేవస్తోత్రం. అంతేగాని యేసుక్రీస్తు దేవుడు కాదు అనడానికి హక్కు లేదు. ఎందుకంటే ఆ దేవుడే భూమి మీదకి యేసుగా వచ్చాడు. దేవస్తోత్రం. తండ్రిని కుమారుడిగా, కుమారుడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా తండ్రి పంపుతూ వచ్చాను, నా తండ్రి నామమున అడుగుతున్నాను. ఎందుకు అడిగాడు? ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు? ఆయన తెలుసుకోవడమే మర్మమై ఉన్న. దేవస్థానం. అపవాది ఈ విధంగా మోసగిస్తూ ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని రెక్కచుని ఆ మహాఘట సర్పమైన క్రీస్తు విరోధని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆ క్రూర మృగము, ఆ ఘట సర్పము ఏమయ్యి ఉందంటే, మనం చదువుకున్న వాక్య భాగానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథంలో చదువుకున్న వాక్య భాగము 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ మనం చదువుకున్న మాట దేని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు భూమిలోండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చిన చూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఆది ఘట సర్పమై మాట్లాడుచుండేను. చూడు, ఆది ఘట సర్పమై. ఆ ఘట సర్పమే సాతానుడు, ఆ ఘట సర్పమే క్రీస్తు విరోధి, ఆ ఘట సర్పమే అపవాది, ఆ ఘట సర్పమే దురాత్మ. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇన్ని పేర్లు చాలా అపవాది పెట్టబడి. 2వ వచనం మనం జాగ్రత్తగా చూస్తే మనం చూస్తున్నాం 12వ వచనంలో అది ఒక మొదటి క్రూర మృగము, అది కాపురము కాపురము చేస్తాననియు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తలిగి బాగుపడి ఉన్న మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న అదిగోచున్న వారందరూ కూడా ఏం చేస్తారంట? నమస్కారము చేసి అది బలవంతము చేయుచున్నది. స్తోత్రం.
అంటే సాతాన్ని ఏం చేయాలి? పూజించాలి, ఆరాధించాలని సాతాను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, దురాత్మ బట్టి అమ్మా దెయ్యం పట్టినలు వచ్చినాకో ఏమెత్తే పోతానంటది, దాని కోరిక తీర్చుకోవాలి. అప్పుడు మనం అంటే ఏం కావాలి? ఏమెత్తే పోతావు, ఏమైనా చూపిస్తే పోతావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటారు. చనిపోయిన ఆమె మన వాళ్ళు అయితే ఏంటి, ఇంత అన్నం ఎప్పుడైనా తిన్నదా? ఓయ్, ఇంత అన్నం ఎప్పుడైనా తిన్నదా? ఇంత అన్నం మనం చెప్తాం కదా, ఆమె గాలి వేసుకుందండి, దెయ్యం వచ్చేసింది, ఎంత అన్నం తినేసింది, కొమ్మాలు కొమ్మాలు తినేస్తుంది అంట. ఏనే రెండోది ఏం కావాలి? పసుపు నీళ్ళు కావాలంట. ఎప్పుడైనా తన బతుకున్న జీవితంలో పసుపు నీళ్ళు తాగిందా? ఏ నీళ్ళు తాగింది? పసుపు నీళ్ళు తాగిందా? మంచినీళ్ళు తాగింది. చచ్చిపోయిన తర్వాత పసుపు నీళ్ళు పోతాం ఏంటి? ఎప్పుడైనా సెన్స్ ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎత్తే పోతాం ఏంటి? జీవితంలో ఎప్పుడు తాగలేనివి, జీవితంలో ఎప్పుడు తినలేనిది వచ్చింది ఎవరు అని గ్రహించాలి. దేవుని స్తోత్రం. నాకు గ్రహించగానే పిల్లల్ని చూడడానికి వచ్చాను, నా మొగుని చూడడానికి వచ్చాను, నా వాళ్ళందరూ చూడడానికి వచ్చాను అని చూపిస్తా పోతాను. ఇవన్నీ దెయ్యం చెప్పే మాటలు. దేవుని స్తోత్రం చెప్పాలి. రెండు చేద్దామా? ఈ కోరికలన్నీ తీర్చుకుంటాయి. దాని రూపం ఎప్పుడు తెలుస్తుంది? దెయ్యానికి రూపం ఉందా? మాట్లాడండి. దెయ్యానికి రూపం ఉందా? దెయ్యం ఎలాగుంటుంది? తెల్లగుంటుందా? చూసబెట్టి భయంకరంగా ఉంటుందా? దెయ్యాన్ని ఎక్కడ చూసావు? తెల్లసీర కట్టుకుని జీట్టు ఎరమూసుకుని అలాగ నోడ్రాన్ని అర్ధరాత్రి రాది దెయ్యం చూశానండి అంట. ఏ మళ్ళీ ఎక్కడ చూసిందంటే టీవీలో చూసిందంట. ఏం కట్టుకుంది? తెల్లకి చీర కట్టుకుందని ఇలాగ చాలా మంది రకరకాలుగా చెప్తుంటారు. దెయ్యము బిడ్డారా అలాగ తెల్ల చీరలు కట్టుకుని తిరగదు. దేవస్థానం చెప్పండి. రెడీ చేద్దామా? ఎప్పుడు బిడ్డ దెయ్య రూపం కనబడితే ఒక వ్యక్తిలో బిడ్డ ఆ వ్యక్తిని ఆకర్షించినప్పుడు, ఆ వ్యక్తిలోనికి ప్రవేశించినప్పుడు దాని శాస్త్రం ఏంటి చెప్తారు. ఎప్పుడు నొడలేంది ఇలాగే ఇస్తున్నాడు. ఎలాగా ఇలా కింద కొట్టేసుకునేవాడిని అంటారు. అర్థమైందా? ఈ శాస్త్రాలన్నీ ఎప్పుడు తెలుస్తాయి చెప్పాలి? ఎప్పుడు తెలుస్తాయి? ఆ వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత. దేవస్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు ఒకళ్ళకి వచ్చేసి చేతపడి చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే వేరే వాళ్ళకి వచ్చేసింది. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ప్రార్థన చేయడానికి వెళ్తే నన్ను చూడగానే లేచి అవసరంలో లేచి వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చావు అన్నాను. నన్ను ఎక్కడికి వచ్చినా ఉండక్కర్లేదు, నువ్వు నీ అంతే చూస్తాను. దేవుని స్తోత్రం కలిగా నా ఎంతేంటో చూస్తానని చెప్పి అలాగ కొల్లారు చేసి రెండు చేతులు పీక మీద నువ్వు అయితే అరవగుట్లెట్టి ఎత్తు. దేవుని స్తోత్రం. దయ్యం పట్టుకుందంటే ఆ వీధిలోకి వెళ్ళాం. ఎవరైనా చచ్చిపోయారంటే ఆ వీధిలోకి వెళ్ళాం. ఏంటి 2 నెలల వరకు రాత్రి తిరగదు. ఏంటి చచ్చిపోయినాడు భూమి మీద ఉండడానికి చెప్పినా సరే ఆ ఈదాన్ని తినడానికి ఒక ఈదంటే వెళ్ళామా ఏ కాలో శరీరంలో అలాగేస్తాం, ఏ తలపోటు వచ్చేద్దే, ఏ కడుపు నొప్పి వచ్చేద్దే, అవి ఇంకేమో కూడతో వచ్చేసింది అనుకుంటాం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నట్టే అపవాది చేసే శాస్త్రాలవి. దెయ్యాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. దేవుని యొక్క శక్తి ఉన్నప్పుడు దెయ్యం శక్తి కూడా చెప్పండి ఉందా లేదా? అది ఇప్పుడు చెప్పండి. దైవ శక్తి, దేవుడికి శక్తి గొప్పదా, దైవ శక్తి గొప్పదా? మరి దేవుని శక్తి గొప్పదైనప్పుడు నా రోజు జ్వరం తగ్గపోతే ఎందుకు కట్టుకుంటున్నా? ఏయమ్మా దేవు స్తోత్రం. తీసేస్తాం, దిగదొరుపు తీసేస్తాం. తీసేసేసి ఎవరు చూడకుండా దీపం వెలిగించేసేసి ఆనవ అయ్యి నిమ్మకాయలు, గుడ్లు అయ్యి ఎట్టేసేసి 3 రకాల పువ్వులు ఎట్టేసేసి ముద్ద తీసేసేసి పట్టుకెళ్ళి ఎక్కడెత్తది వాళ్ళని? ఆ ఎండుమిరకాయలు, ఆ పశువులు, ఆ గుడ్లు అన్నీ ఎక్కడెత్తది? అన్నీ నువ్వు బాగుపడాలా, ఇంకొకరితో పోవాలా? ఎంత స్వార్థం అండి.
పక్కన ఎత్త పోదా, ఇంకొకరు తొక్కితే వాడితో పోవాలి అంటే దానికి కూడా ఏమి లేదు, శక్తి లేదు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఏ నామములో శక్తి ఉంది? ఆ నామములో శక్తి పొందుకోవాలని మనం ఏం చేయాలి? 24 గంటలు ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ చూసేయాలంట. ఏం చేయాలంట? అబ్బే మామూలుగా లేదు. వెళ్ళి మందారపూ సీరియల్ అంటే, ఇంకొక ఏదో సీరియల్ చెప్పిందాం. ఏ సీరియల్? తులసి అంటే జో అమ్మా, ఇంకా ఏది ఏదో చూస్తావు చెప్పమ్మా. చూసా ఎంత బాగా చెప్తారో. వాకింగ్ చెప్పమని సార్, వాకింగ్ చెప్పమని చదవమని ఎంత బాగా చదువుతారో చెప్పరు. దుర్మార్గులు రెడీ చేద్దాం దేవస్థానం. అలాంటివి ఎందుకు గుర్తుంటాయి? అలాంటివి ఉండవు. సీరియల్లో ఆ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంది ఏంటి, ఎలా జడేసింది ఏంటి, ఏ కావాలి, ఏ ఏరికి ఏ రంగు వేసింది, గోరు ఎంత పొడుగు పెంచాలి ఏంటి. ఈ గోర్లు పెంచులు ఇంటికాడ పని చేస్తలేదని అర్థం దేవస్థానం. ఇంటికాడ పని చేస్తే గోర్లు పెరుగుతాయా? మాట్లాడరేటండి, అది సుఖానుభావులేము. ఇంటికాడ అసలు తల్లిదండ్రులు కష్టపడుతుంటే తినేసేసి అమ్మా పెడితే తినేసేసి తిరగబడే రకాల దేవస్థానం చెప్పండి. రెడీ చేద్దామా? హల్లెలూయా. ఎవరు పంచుకుంటావు? ఎవరికి ఉంటుంది గోర్లు? నువ్వు దయ్యాలువా విశ్వాసవా? పిశాసులు అయితేనే గోర్లు పెంచుతాం. దేవుని బిడ్డలు ఆకర్షణమైన లోక సంబంధమని లోకం ఉంది మనలో. పిల్ల లిప్టిక్లు కోటింగ్లు అన్నీ వేస్తున్నట్టు ఏ సంబంధంగా ఉన్నావు అంటే ఇంకా లోక సంబంధంగానే ఉన్నావు. దేవుని బిడ్డలు ఆర్భాటంగా ఉండకూడదు. ఇతరులను ఆకర్షణీయంగా పిల్ల పాపంలో పడవేసే విధంగా ఉండకూడదు. అలాంటప్పుడు పిల్ల చంపేయడానికి కూడా వెనకడరు కొంతమంది దేవస్థానం. ఈరోజు రేపులు, ఈరోజు మంటలు ఎందుకు జరుగుతున్నాయి? మనం వేసుకున్న వస్త్రాలను బట్టి, మనం చేస్తున్న సింధులు బట్టి, మనం చేస్తున్న పిల్ల నడవాడుకుని బట్టి. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు పిన్న పాడు చేయడమో, తీసుకెళ్ళిపోవడమో, పిన్న చంపేసి ఎందులో పడేసడమో, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తీసుకో, ఏం పర్లేదు, రాసుకో, తీరుబడిగా లేదు, సిగ్గులేదు ముఖానికి. రెండు చేదట స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మరి ఎందుకు విషయాన్ని మీకు చెప్తున్నాను? యవనస్తులైనా విశ్వాసులైనా తగుమాత్రపు పిన ఆభరణాలకు మనకు పెట్టుకోకూడదు. వస్త్రధారణలో కూడా ఇతరులకు మాదిరికరంగా ఏం చేయాలి చెప్పాలి? మాదిరికరంగా ఏం చేయాలి? మన పిల్లలు ఒకప్పుడు 10 సంవత్సరాలు వచ్చేదాకా నువ్వు ఏ బట్టలు కొంటే అవి వేసుకున్నారు, అవునా కదా? వయసు పెరిగే కొలది ఏమేమైపోయింది? వయసు పెరిగే కొలది ఏమైపోయింది అమ్మా? బట్టలు మారిపోయాయి. పోయి మారిపోయింది. అసలు పోయినా ఇది వద్దు అన్న తల్లిదండ్రులు చెప్పినా సరే నాకు అదే కావాలి, కొంటే కొని లేదు మానే అంటారు. కొంటే కొని లేదు మానే, నువ్వు కొనకపోయిన పర్లేదు అని అంటుంది. తల్లిదండ్రులు బాధపరిచినాక పోన్లే అని చెప్పి అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏం చేస్తుంది, కొని తీరుతుంది. తెలుస్తుంది. ఆతల తల్లిదండ్రులు ఏమైపోయినా పర్లేదు, వీళ్ళు మాత్రం చక్కగా ఏం చేయాలి అనుకున్నదే చేయాలి. దేవుని స్తోత్రం చెప్దామా? రెడీ చేద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇవన్నీ కూడా ఎవరి శాస్త్రం అంటే అపవాది యొక్క చెప్పండి. ఎవరి శాస్త్రం? అది సాతానిక లక్షణాలు మనలో లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే దాన్ని గద్దించుకుని వదిలి వేసుకుంటూ ఆత్మీయంగా ఏం చేయాలి? మనము పెరగడానికి ప్రయత్నం చేయాలి. గుడికి వస్తున్నాము, ప్రార్థన చేస్తాము, పాటలు పాడుతున్నాము, పరిచయం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. దైవికంగా ఎదుగుతున్నప్పుడు దేవుడి మందిరం ఎలాగైతున్నావో బయట ఎక్కడికి వెళ్ళి కూడా అలాగానే చెప్పాలి.
అలాగనే విశ్వాసులైన యవనస్తులైన మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అది విశ్వాసుల యొక్క లక్షణం. ముగింపులో మనం వస్తున్నప్పుడు ఈ రెండవ మృగం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రములో నుంచి మొదటి మృగం వస్తే రెండవ మృగం భూమిలో నుంచి వచ్చింది. దానికి పిన ఎన్ని కొమ్ములు ఉన్నాయట? 2 కొమ్ములు ఉన్నవని ఈ యొక్క మృగము లోకములు ఉన్న వారిని పిన ఏం చేస్తుంది? మోసపరుస్తూ, మగ్గుపరుస్తూ, లోకములో పడవేస్తూ సాతానుడు అనేకలు త్రోవ తప్పించి తప్పుడు బోధలు నడిపిస్తారు. దేవస్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు ఏలెట్టి చూపించాడు అనుకో నచ్చదు. అమ్మ ఇది ఎలా చేయకూడదని నచ్చదు. అమ్మ అది ఎలా చేయకూడదని తిట్టాడని నచ్చదు. అదే పాస్టర్ గారు ఏమెట్టుకొచ్చి మాట్లాడకుండా నవ్వుతూ కమ్మించి మాట్లాడి పంపేసాడనుకో, అయ్యి బాబాయ్ మా పాస్టర్ గారా ఎంత గొప్పగా చెప్పింది. ఆ తాగేసి వచ్చినా, వ్యభిచారం చేసి వచ్చినా, దొంగతనం చేసి వచ్చినా, అల్లరిగా ఉన్నా సరే, అద్దాలుగా తిరిగినా సరే దేవుడి మందులో మాట్లాడకూడదు. అలాగ వచ్చి పిన్న ఉండడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది? ఆ బోధించేవాడు వెళ్ళడు, ఆ బోధ విన్న ఆమె కూడా వెళ్తుందా? వెళ్ళలే. సేవకుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఖండించాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడే పిన మనకున్న పిన ఆ తప్పుని ఖండించినప్పుడే మనం ఎలాగున్నాం మనకే తెలుస్తుంది. దెబ్బ తగిలినప్పుడే, బాధ కలిగినప్పుడు, నొప్పి ఏందో తెలుస్తుంది. మాట హృదయానికి గుచ్చుకోకుండా ఉంటే, ఆ మాట హృదయాన్ని తాకకపోతే, ఆ మాట హృదయంలోనికి వెళ్ళకపోతే నీ బోధ ఎంత మాత్రము పిన విన్న వాక్యానికి విలువే లేదు. అందుకే పిన అపవాదిక కుయుక్తులు మనం ఏం చేసుకోవాలి? విశ్వాసులుగా తెలుసుకుని భక్తిని చేయాలి. ఈ ప్రకటన గ్రంథంలో మనం 13వ అధ్యాయము 11, 12 వచ్చాలు మనం చూసాము. అందులో నుంచి ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఈ క్రూర మృగము భూమిలో నుంచి వచ్చుట నేను చూచి తిని దాని నోట అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళాయి. అపవిత్ర ఆత్మలు, అపవిత్రమైన బోధకులు, క్రీస్తు విరోధి లోకములు ఉన్నవాడు. అందుకే అపవాది గర్జించు సింహం వల్ల ఏం చేస్తున్నాడు? తిరిగిలాడుతున్నాడు. ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఏ విధంగా దొరుకుతారని మోసపరచాలని చూస్తున్నాడు. మనందరూ కూడా వాడి కుయుక్తిగా మనము దైవికంగా ఆలోచించి జ్ఞానముతో సాతానిక వాళ్ళలో పడకుండా మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ఇంతవరకు అనేకమైన విషయాలు నాకు బయలుపరచా, అనేకమైన సంగతులు మాకు బయలుపరచము నాయనా. ఇదిగో రాజనాయన ప్రకటన గ్రంథంలో ఉన్న క్రూర మృగమును గురించి, ఆది కర్ణ సర్పమును గురించి, ఇదిగో ఆ అబద్ధ బోధకుల గురించి, ఆ అబద్ధ బోధ గురించి అయ్యో నువ్వు తెలియజేసిన విధానానికే మీకు వందనాలు ప్రభువా. ఇంకను మమ్మల్ని బలపరిచే ప్రభు అని చెప్పి ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చేను, అంత్యకాలమందు తోడయుండెను. ఆపత్కాలమందు దేవుడు, అంత్యకాలమందు దేవుడు తోడయుండెను. ఉత్తరమిచ్చేను, ఉత్తరమిచ్చేను, దేవుడు తోడయుండెను. యేసుక్రీస్తు నామమున మొర్రపెట్టగా, యేసుక్రీస్తు నామమున మొర్రపెట్టగా, ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చెను, అంత్యకాలమందు నీకు తోడయుండెను. ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చెను, అంత్యకాలమందు నీకు తోడయుండెను. ఆదరించే దేవుడు దీనులందరినీ, ఆదుకొని ప్రభువుని నమ్మి సాగుమా. ఆదరించే దేవుడు దీనులందరినీ, ఆదుకొని ప్రభువుని నమ్మి సాగుమా. దీనులందరినీ దేవుడు పైకెత్తేవాడు, దీనులందరినీ దేవుడు పైకెత్తేవాడు. నమ్మి సాగుమా ప్రభు ప్రేమ గలవాడు, నమ్మి సాగుమా ప్రభు ప్రేమ గలవాడు. ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చేను, అంత్యకాలమందు నీకు తోడయుండెను. ఆపత్కాలమందు దేవుడు ఉత్తరమిచ్చేను, అంత్యకాలమందు నీకు తోడయుండెను. అక్రమము విస్తరించి ప్రియాసమారెను, అపవాది సోదరులు అధికమాయెను. అక్రమము విస్తరించి అపవాది సోదరులు అధికమాయెను. ప్రేమ చల్లరెను,
వెనుకబోతూ ప్రార్థించి సాధు సంగమా ఆపత్కాల మందు దేవుడు ఉత్తరమిచ్చేను అంత్యకాల మందు దేవుడు తోడై ఉండేను ఆపత్కాల మందు దేవుడు ఉత్తరమిచ్చేను అంత్యకాల మందు దేవుడు తోడై ఉండేను ఉత్తరమిచ్చేను ఉత్తరమిచ్చేను ప్రభు తోడై ఉండేను సుఖస్తు నామమున ప్రార్థన హల్లెలూయా 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 దేవుని బిడ్డలారా ఇప్పటికే అపవాదు లోకములు తిరుగులాడుతూ ఉన్నాడు ఆపద బాధలు తిప్పుతూ ఉన్నాడు తిరుత్వ సిద్ధాంతములను నడిపిస్తూ ఉన్నాడు పీన దేవుడు ఒక్కడే అంటే చాలా మంది ఇద్దరు ముగ్గురు అంటూ దేవుడిని పీన మర్మం అని చెప్పి అదేంటి అది కరెక్ట్ ఇది కరెక్ట్ అని చెబుతూ చాలా పీన అపవాది పీన మోసగిస్తూ ఉన్నాడు. ఇదిగో మొదటి ప్రేమ సల్లారిపోయింది, మొదటి ఇష్టము సల్లారిపోయింది. దేవుని పట్ల దేవుని సేవకుడి పట్ల మొదట ఆసక్తి దేవుడి సన్నిధికి మొదటగా వచ్చేదానివి, ఇదిగో సమయానికి వచ్చేదానివి. వెనకకి పోయావంటే సమయానికి రావడం లేదంటే నిన్ను సాతాను వెనక లాగుతున్నాడేమో గ్రహించు. మనము పైన ఆలస్యంగా వచ్చేవారి గుంపులో ఉండకూడదు, మనం లేటుగా వచ్చేవారి గుంపులో ఉండకూడదు, మనం ఆలస్యంగా వచ్చేవారి గుంపులో ఉండకూడదు. ఇదిగో ఎత్తబడే గుంపులో ఉన్నవారు మొదట కనబడతారు. మొదటిగా రావడానికి ఇష్టపడు. పనులు ఎప్పుడు ఉంటాయి, పని ముఖ్యము కాదని నేను అన్నమలే. నీవు దేవునికి సమయం ఇస్తే దేవునికి సమయాన్ని ఇస్తాడు. దేవుడి సన్నిధిలో మొదటి కనబడితే నీవు ఎక్కడున్నా మొదటి స్థితిలో కనబడుతుంటావు, మొదటి స్థితిలో ఆశ్చర్యపడుతుంటావు. నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ సమస్యల నుండి దేవుడు విడుదల చేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు, మనందరికీ, సంఘానికి, ఈ మాటలు వింటున్న వారికి దేవుడు దయచేయను గాక. ఆమేన్.